నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పని చేస్తావా? నేను ఎవరి దగ్గర పని చేయను. పనేంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడో మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనేం కాదు. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయనెందుకు కొట్టానంటే, ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే. సో పనేంటి, నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో, నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు. మోనా రక్ దో. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గుల్కొచ్చుకో డబ్బులు లేవు. పారాపా. ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే లే. ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే గిరని మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి? అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటే? అరే ఓ థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము. పేరేంటి? శృతి. శృతి. ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్ కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్ కి. ఏరోబిక్ క్లాస్ కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి? బానే ఉన్నావుగా? సార్ ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? పోలీస్ అడ్రస్ రాసివ్వు. అడ్రస్ రాసివ్వు. ఎందుకు సార్? పోలీస్. రే ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా. దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్. చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి. చల్. వేయాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే చెప్పన్నా, అడ సందు మలుపు తిరగగానే చెప్పరా. ఇంకా రాగానే చెప్తా. అన్నా అగ్గి పెట్టిందా?
అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు. ఎక్కడ ఉన్నావు? అన్నా చెప్పదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వాడు ఎక్కడ? ఏం జరుగుతుంది? వాట్ ఫార్మల్ ఏంటి సార్? ఇక్కడ చుట్టుపక్కల ఏదో జరుగుతుంది. గో అండ్ సర్చ్. పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. ఏంటది? గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దామని తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే ఉండేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి. ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడే కాలనీలో ఉంటా. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రా, ఇట్రా ఇట్రా, రా రా. మీ వీడిని చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. అయితే నేను వెళ్తున్నాను. నువ్వుండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీకు కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు నువ్వు? రోడ్డు మీద గన్ను దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దొబ్బేస్తున్నా. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీబాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీబాయ్ గారి సపోర్టు? ఆ అలీబాయ్ గారి పీక్ కోస్తాను, ఖచ్చితంగా కోస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి. ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నేసి. సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్ చేయాలి. సార్ మేము టీటీవీ నుంచి సార్. రారా. అడగనా సార్? అంజే అంజే బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలు, వాడికి నాకు పడదు, అందుకునే చంపేశా. మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మొన్న వాడిని చంపా, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా, అప్పటి వరకు ఏ పోలీసోడు హంతకుడు పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని, టెర్రరిస్టులని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పన్ని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు. మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు. మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే. మీరే కాదు, ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేమే.
మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి. వస్తాను బాబు చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే బాబా. చేద్దాం, దానికే ఉంది. బాబు నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యావు కదా. ఉన్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చి 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 చి. డేయ్, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా, హాలీ చెప్పరా. ఏంటి లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్ నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారా? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఆటో తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది. ఒకడు కత్తితో. కట్టా? ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టి. కట్టా? ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా నేను బయటికి లాగండిరా. ఆగమ్మా. నేనెవరో తెలుసా? ఏయ్ ఆగు. ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాకేదో మ్యాండేటరీ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ. ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టి అడిగితే ఏం చెప్తావు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక. మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు.
ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి. చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్, అయ్యో, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు ఏడవకు ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్ళించేస్తావు కదా? నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి? నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో, ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? సార్ ఏంట్రా? నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. లాగుతారండి. బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు? ఏంటి, మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో, చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎగవలు చేస్తుంటారు. శృతి, శృతి ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్. లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? Oh, God. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి అద్దె కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది.
వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా. లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగే పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే గానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నొక్కడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట. నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? హే, లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలేయి. మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతేనే అందరూ ఒక్కటే. That's why we need some support. We need a person. ఎవడాడు? ఎవడాడు? ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నెంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వెందుకు అక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా? ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే. ఏ ఎవరైనా వస్తారు కదా? నేను వచ్చాను కదా. ఏయ్ లే. అరే నేను వచ్చాను కదండి. ఎక్కడ కూడా ఉండి ఏమ్మా కూర్చోలేక పగిలిపోద్ది నీకు. ఎక్స్క్యూజ్ మీ. హీస్ కమింగ్. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేనెందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్. గో అవే.
మీ అక్కేదిరా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్ రా. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు. ఈ అని నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? అవునా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. చెప్పు. ఎక్కడున్నావు? యా ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ? నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. No, you're a liar. You're here. My love is true. You're a liar. ఈ చెప్పండిరా. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మదీనమ్మాయి. కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్లే మొహమేనా నీది? ఏరా నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే. అది సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే. That's why I hate you. Truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకి వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా.
ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి. వెళ్ళమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ అని తాగుతావా? ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేస్తారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో ఎందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు. ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పో కాదో నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. అక్క అటు చూడు, వస్తున్నారు వాళ్ళు. కాంగా కూర్చో. జరగరా జరుగు. చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అల్లరి చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడి కబులు దాటింది. కాసేపులో ఖైరతాబాద్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఏం చెప్తావు? Don't touch. Stop it. Hey! ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది. ఏం చేస్తారా నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? Bang, 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 bang,
చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యూ. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నీ కౌగలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలీదు. ఐ లవ్ యూ.